హాయ్ హలో వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చెప్తున్నానండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాను, క్యాప్సికమ్ క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను, ఒక బంగాళదుంప మీడియం సైజ్ తీసుకొని తురుముకున్నాను, బియ్యపిండి శనగపిండి ఇవి రెడీగా పెట్టుకొని ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. తర్వాత క్యారెట్స్ వేసుకుంటున్నాను అండ్ క్యాప్సికమ్. వెజిటబుల్స్ మీ చాయిస్ అండి, ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకుని దాన్ని తురిమేసాను, అది వేసుకున్నా. తర్వాత శనగపిండి ఒక పావు కప్ అండి, అలాగే బియ్యపిండి 1 కప్ అనమాట. ఇది వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేద్దాం. సాల్ట్ మనకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి, అంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. వెజిటబుల్స్ మీ ఇష్టం, ఇంకెన్ని కావాలన్నా వేసుకోవచ్చు. చక్కగా హెల్దీ స్నాక్ రెసిపీ. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని పిండికి మనం చపాతీ పిండి కలుపుతాం కదండి, అలా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి ఎందుకు మిక్స్ చేశాను అంటే, వెజిటబుల్స్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకు అలా మిక్స్ చేసాను. తర్వాత ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలండి, కాటన్ది ఏదైనా కానీ పల్చటి క్లాత్ తీసుకుందాం. దాన్ని తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నాక దీన్ని ఒకసారి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా పిండి ముద్దను, అది తీసుకొని చిన్న ఉండలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నగా క్యూట్గా ఉంటే పిల్లలు రాగానే చాలా ఇష్టపడతారు కదా స్నాక్స్ అనేవి. చక్కగా ఇలా తీసుకొని చిన్న ఉండని దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలండి. మనకి వెజిటబుల్స్ ఎంతైతే ఉన్నాయో మందం అంత ఒత్తుగా చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా పలచగా చేసుకున్నాక ఎంత వీలైతే అంత ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా చేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది చక్కగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంకోటి కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం, అది కొంచెం వేడెక్కాలి. వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ అండి, దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలా తక్కువ ఆయిల్తో హెల్దీగా చేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అడుగంటకుండా అంతే. అలా వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా తయారు చేసుకుంది ఇక్కడ వేసేసానండి నేను ప్యాన్ కేక్ని. ఇలా వేసుకున్నాక జస్ట్ చుట్టూ కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. ఒక 2 మినిట్స్ అవుతే సరిపోతుంది, 2 మినిట్స్లో వేగిపోతుంది. చక్కగా ఇంకో సైడ్ టర్న్ చేస్తే చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఒక్కొక్క సైడ్ 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. చక్కగా చూసారా, చాలా క్రిస్పీగా తయారైంది. క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, క్విక్గా చేసుకోవచ్చు, హెల్దీగా కూడా. ఇక్కడ మనం ఆయిల్ ఎక్కువ వాడట్లేదు. టేస్టీ వెజిటబుల్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి, కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.